రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 34వ సంకీర్తన 7వ చరణము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. హల్లెలూయా. మనము ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మొట్టమొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి మనము ఎప్పుడైతే దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తూ ఉంటామో, దేవుని యందు భయము కలిగి జీవిస్తూ ఉంటామో, మన బ్రతుకులు మార్చబడుతూ ఉంటాయి. మనం ఏది చేయాలన్నా సరే మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. పాపం చేయాలంటే భయపడుతూ ఉంటాం. మనము ఏదైనా తప్పు మార్గంలో వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటాం. ఎందుకనంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాం కనుక వాక్యము మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఏది తప్పు ఏది మరి నిజమో మనకు నేర్పిస్తూ ఉంటుంది, మనకు బోధిస్తుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కనుక మనకు లేకపోతే మనము నిత్యంగా కూడా పాపము చేసేటువంటి వారముగా మనం ఉంటాం. మరి పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి మనం అట్టి రీతిగా ఉండకుండా దేవునికి సమీపంగా ఉండాలి అనంటే, దేవుని పైన మనం ఆధారపడాలి అనంటే, మనం మొట్టమొదటిగా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని పైన భక్తి శ్రద్ధలు కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఎడల భయము కలిగి ఉంటామో, దేవుడు మరి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించేటువంటి వారుగా ఉంటారు. ఎందుకు అనంటే మనల్ని కాపాడడానికి. మనము దేవుని పైన ఆధారపడినప్పుడు కానీ, దేవుని ఎడల భయభక్తులు కలిగినప్పుడు కానీ మనల్ని మరి నాశనం చేయడానికి లేదా మనల్ని దేవుని యొక్క త్రోవ నుంచి పక్కకు తొలగించడానికి మన చుట్టూ అపవాది మరి వల ఒడ్డుతూ ఉంటాడు. వాడి యొక్క ఉచ్చులోకి మనల్ని లాగుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ టైంలో మనము అది తెలుసుకుని ప్రార్థన చేస్తే దేవుడు మరి ఆయనే దూతగా మన చుట్టూ కావలి ఉంటారనమాట. ఆయనే మన చుట్టూ కంచెను వేసి మనల్ని భద్రపరుస్తూ ప్రతి క్షణము కూడా మనల్ని కాపాడడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన రక్షణ మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి వాక్యం అనేటువంటి మరి ఖడ్గమును మనకి ధరింపచేస్తూ ఉంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఇస్తూ ఉంటారు. మరి ఈ విధంగా మనల్ని రక్షణ అనే శిరస్థానం కూడా ఆయన మనల్ని ఇచ్చి మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మరి ఆయన ఎవరిని రక్షిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మాత్రమే ఆయన రక్షించేటువంటి దేవుడు. నాకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తానని దేవుడు నన్ను రక్షిస్తాడంటే ఆయన అలా రక్షించేటువంటి దేవుడు కాదు. నీకు ఇష్టమైనది మనం చేసినప్పుడు ఆయన కోపానికి మనం గురి అవుతాం. అలా కాకుండా మనము దేవునికి ఇష్టమైనది చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి కనుక మనం చేస్తే ఆయన కావలి ఎల్లప్పుడూ కూడా మన చుట్టూ ఉంటుంది. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షించి ఆయన పాత్రలుగా ఆయన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతుంటాడు. మనం పడిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి లేపి తన పాత్రగా మనల్ని వాడుకుంటారు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా మీ అందులో భయభక్తులు కలిగి మేము ఉంటే ప్రభా, అయా మా చుట్టూ నీ కంచెను వచ్చేటువంటి దేవుడు, అయా నీవే దూతగా ప్రభా ఉండేటువంటి దేవుడు యేసయ్యా, నీకు వందనాలు. నిజమే ప్రభా, మమ్మల్ని రక్షించడానికి నా ప్రభా నువ్వు మా చుట్టూ ఉంటూ అయా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని నాయన వాగ్దాన దేశము అనగా పరలోక రాజ్యమునకు నాయన మమ్మల్ని తోడుకుని వెళ్ళేటువంటి గొప్ప దేవుడు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.